ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. చాలా సంతోషం. కానీ తక్కువ టైంలో ఆగమాగంలో కలుసుకున్నాం. ఎట్లయితేనేమి కానీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇట్లాంటి సందర్భంలో కలుసుకుంటామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ అందరు కూడా చూస్తున్నారు. ఈరోజు కవిత గారి పట్ల పార్టీ నిర్ణయం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ఒక ఉద్యమకారినిగా అది స్వాగతిస్తున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, 4.5 కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీ. టీఆర్ఎస్కి తెలంగాణ ప్రజలకి ఒక పేగుబంధం ఉన్నటువంటి పార్టీ. 4.5 కోట్ల ప్రజలకు నాయకత్వం వహిస్తూ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి ఈ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారు పైన. అంటే పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యము. కుటుంబ సభ్యులు కానీ బయట వ్యక్తులు కానీ ఎవరు ఏ రకమైనటువంటి తప్పు చేసినా నాకు అంతిమంగా పార్టీ ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కవిత గారు చేస్తున్నటువంటి పనులు కానీ, ఆమె అనుసరిస్తున్నటువంటి తీరు కానీ పార్టీకి బాగా నష్టం చేసే విధంగా ఇవాళ ఉంది. కాబట్టి పార్టీ ఒక మంచి సరైనటువంటి నిర్ణయం. ఆనాడే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు, నేను తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసమే నేను పనిచేస్తా, తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యం. కుటుంబ సభ్యులైనా ఇంకెవరైనా ఎంత పెద్దోళ్ళైనా తప్పు చేస్తే ఆ తప్పుకు సరైనటువంటి శిక్ష ఉంటుంది అని చెప్పేసి ఆనాడే చెప్పారు. ఆ చెప్పినటువంటి ఇది ఏదైతే ఉందో అది నిరూపణ అయింది. అంటే సొంత బిడ్డ అయినా కూడా తప్పు చేస్తే నేను లెక్క చెయ్యను అనేటువంటిది నిజంగా గొప్ప నాయకుడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో, కుటుంబ సభ్యులైనా ఇంకెవరైనా, అంటే నాకు తెలంగాణ ప్రజలే నా బిడ్డలు, తెలంగాణ బిడ్డలతో పాటు మా పార్టీ ముఖ్యం, పార్టీ కార్యకర్తలే ముఖ్యం. పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడమే నాకు ముఖ్యమైనటువంటి పార్టీ అని భావించి ఇవాళ కవితపై అయినా సస్పెండ్ చేసేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది స్వాగతిస్తున్నాం. అది సరైనటువంటి నిర్ణయంగా నిజంగా ఒక నిరూపణ అయింది. అంటే మొన్నటి వరకు రకరకాల విమర్శలు, రకరకాల మాటలు మాట్లాడినటువంటి నాయకులకి, అంటే కేసీఆర్ ఒక నిబద్ధత, కేసీఆర్ గారు ఒక వ్యక్తిత్వం ఎట్లాంటిది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక తెలంగాణ ప్రజల రక్షకుడిగా, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా అనునిత్యం కూడా తెలంగాణ ఆయన ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి ఒక సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వల్ల తను మాట్లాడినటువంటి తీరు కానీ, పార్టీ పట్ల చేసినటువంటి ఆరోపణలు కానీ అవి పార్టీకి బాగా నష్టం చేసేవిగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ పార్టీ సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని పార్టీ నాయకులందరూ కూడా స్వాగతిస్తున్నారు. నేను ఒక మహిళగా, ఒక ఉద్యమకారినిగా మొదటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా. మేము మాట్లాడే ప్రతి మాటను కూడా నేను చూస్తున్నాను. ఏదైనా అది సరైనటువంటి పద్ధతిలో తను పోలేదు, సరైన పద్ధతిలో మాట్లాడలేదు, పార్టీకి నష్టం చేసేదిగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ఖచ్చితంగా స్వాగతిస్తూ, నిజంగా గొప్ప నాయకుడు కేసీఆర్ గారు.
అంటే తన తెలంగాణనే ఊపిరిగా ఇవాళ జీవిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ అంటే ఎంత పెద్ద నాయకుడైనా బిడ్డ అయినా ఎవరైనా లెక్క చేయకుండా తెలంగాణ ప్రజలే నాకు ధైర్యం అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు నేను కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది హరీష్ రావు ప్లస్ సంతోష్ రావు పైన ఎక్కువ ఆరోపణలు చేసి సో దీన్ని ఎట్లా చూడొచ్చు యాక్చువల్గా? కాబట్టి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఒక సంతోషం కోసం తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు అంటే నీటి కొరత ఉండొద్దు, కరెంటు కొరత ఉండొద్దు, తెలంగాణ రైతులకు 2 పంటలు పండించుకోవడానికి నీళ్ళ సౌకర్యం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ తెచ్చినటువంటి నేతగా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలి, వర్షం ద్వారా వస్తున్నటువంటి ప్రతి చుక్కను అంటే గోదావరి ద్వారా వస్తున్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నీళ్లు వృధా పోతున్నాయి, సముద్రంలో కలిసిపోతున్నాయి. అట్లా వృధా పోవద్దు, పోయేటువంటి నీళ్ళను ప్రతి చుక్కను కూడా ఒడిచి పట్టుకోవాలి. దాన్ని ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసి అవి ఆ నీళ్లను మళ్ళీ ఎత్తిపోతల ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక దూరదృష్టితోటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి దాన్ని ఆ కార్యక్రమం తీసుకున్న దాన్ని స్వాగతించాలి. ఆయన చేసినటువంటి గొప్ప పనిని స్వాగతించవలసింది పోయి ఇవాళ అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు, అసత్య ప్రచారాలు, లేనిపోని ఒక క్రియేట్ చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పూసగుచ్చినట్టుగా హరీష్ రావు గారు ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా అబ్బా ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా అని చెప్పేసి చాలా గొప్పగా ఇవాళ హరీష్ రావును కానీ కేసీఆర్ గారిని అంటే ఒక ఉద్యమ నాయకుడిని తెలంగాణ మంచి కోరుకునేటువంటి వ్యక్తుల పైన ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఈ రకమైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ డైరెక్షన్లో ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారనేది ఇవాళ గమనిస్తున్నారు. కానీ అది కవిత గారు అర్థం చేసుకోకుండా ఇవాళ అక్కడేదో జరిగింది అని చెప్పేసి ఎవరో చెప్తే వాళ్ళ డైరెక్షన్లో తను మాట్లాడడం అనేది అది సముచితంగా లేదు. ఆమె మాట్లాడినటువంటి పద్ధతి అనేది పార్టీకి కానీ తెలంగాణ ప్రజలకు కూడా ఆమె మాట్లాడినటువంటి ధోరణి చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉన్నటువంటి మాటలు. కాబట్టి ఆమె అట్లా మాట్లాడవలసింది కాదు. అందుకనే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. కానీ ముఖ్యంగా అంటే కేసీఆర్ పైన ఎలాంటి ఆరోపణలు చేయలేదు, కేవలం వీళ్ళిద్దరి పైన ఆరోపణలు చేసింది. సో కాళేశ్వరం మీద వస్తున్నటువంటి ఏదైతే తప్పుడు ఆరోపణలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందో కాంగ్రెస్ పార్టీ నాయకులను తిప్పికొట్టలేకపోయినరు, కేవలం కేసీఆర్ను బంధనం చేసేందుకే ఈ యొక్క అంశాన్ని తీసుకున్నారు అనేది కవిత గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో దాంట్లో కూడా కేసీఆర్ను కాదు నేను హరీష్ రావును సంతోష్ రావును ఇంకెవరినో అంటున్నానంటే నమ్ముతారా? వాళ్ళ సంతోష్ రావు 24 గంటలు కేసీఆర్ వెంటనే ఉంటారు. హరీష్ రావు గారు అయితే డే 1 నుంచి అంటే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఒక డిప్యూటీ స్పీకర్గా అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుంచి వారితో కలిసి పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోని ఊరు లేదు. అంత కష్టపడి అంత శ్రమించి పనిచేసినటువంటి హరీష్ రావు వేరు, కేసీఆర్ వేరుగా మనం చూడలేము. అంటే వాళ్ళ పైన ఆరోపణలు చేసి వాళ్ళని అట్లా ఏలెత్తి చూపుతున్నాం అంటే అది కేసీఆర్ను అన్నట్టే కదా. అంటే కేసీఆర్ గారి పేరు తీసుకోకుండా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ పేర్లు తీసుకోవడం అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారిని ప్రశ్నించినట్టే, కేసీఆర్ గారిని నిలదీసినట్టే అని నేను భావిస్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో బీఆర్ఎస్ ఏదైనా పార్టీతో కుమ్మక్కాయ మాటలు మాట్లాడినా ఇట్లా పార్టీ అది ఎట్లా మాట్లాడినా అది పార్టీకి నష్టం చేసేదిగా, పార్టీ అంటే తెలంగాణ ప్రజలకి ఇబ్బంది పెట్టేకరమైనటువంటి మాటలు మాట్లాడేది కాబట్టి దానిపైన పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, పార్టీ క్యాడర్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారు ఇది ఒక నిరూపణ అయింది కదా. కుటుంబ సభ్యులు సొంత బిడ్డ అయినా కూడా లెక్క చేయకుండా టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలే నాకు ముఖ్యము, వాళ్ళే ముఖ్యం, వాళ్ళని నేను కాపాడుకుంటా,
ఎవరు తప్పు చేసినా కూడా లెక్క చెయ్యను అనేది దీంతో నిరూపణ అయింది. ఓకే, తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మెయిన్ మహిళా నాయకురాలుగా ఉండే కవిత, ఇప్పుడు మరి ఆమె వెళ్ళిపోయినందుకు మహిళా ఓట్లు ఏమన్నా చేరిపోయే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే తెలియండి తెలంగాణ ప్రజలకి ఇవాళ తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం ఉంది. తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారును బీఆర్ఎస్ పార్టీని వేరుగా చూడారు కదా. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఉన్నప్పుడు ఇంకా మహిళల ఓట్లో ఇంకెవరో ఓట్లు ఎటు పోవు. ప్రతి అక్క కానీ చెల్లె కానీ అన్న కానీ తండ్రి కానీ ప్రతి ఒక్కరు అన్నదమ్ములు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు కావాలి, కేసీఆర్ గారి నాయకత్వం కావాలి, కేసీఆర్ గారే తెలంగాణ ప్రజల మనోభావాలకు తగినట్టుగా పనిచేస్తాడు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు చూసిరు చాలా మంది అక్క చెల్లెళ్ళు చాలా మంది చెప్తుంటారు, పెన్షన్ తీసుకున్న తల్లి నా కొడుకు అని అంటది, కళ్యాణ లక్ష్మి తీసుకున్నటువంటి చెల్లి మా మేనమామ అంటది. అట్లా రకరకాల అంటే వివిధ పద్ధతులలో వివిధ ప్రజల అన్ని వర్గాల ప్రజలకి ఇవాళ వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, చేయి జాపి అడుక్కునే స్థితి తెలంగాణ ప్రజలకు ఉండొద్దు అనేటువంటి ఆలోచనతోటి కేసీఆర్ గారు ఒక మంచి దూరదృష్టితోటి పనిచేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అట్లాంటి కేసీఆర్ గారిని ఆయన నాయకత్వంలోనే పనిచేయాలి, ఆయన నాయకత్వమే కావాలి. రేపు భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి కవిత కానీ ఇంకా ఇంకెవరు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంటారు. కానీ ఇంకెవరు చెప్పినా ఎవరి మాటలు నమ్మరు అనేది జగమెరిగిన సత్యం. సో కవిత గారు పార్టీ పెడతారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బీసీలను పైకి తీసుకురావడానికి ఒక నినాదం అయితే వినపడుతుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. అడుగుతాను, బీసీలను తీసుకురావాలంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా, మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీసీ నాయకులకు ఎంతమందికి నువ్వు లిఫ్ట్ ఇచ్చినావు, ఎంతమందికి పదవులు ఇప్పించినావు, ఎంతమంది ఆ రోజు మరి మహిళల గురించి అంటది, మహిళల గురించి ఢిల్లీలో మాట్లాడి మరి మహిళలు ఎంతమంది ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు, ఎంతమంది బీసీ మహిళలు ఎమ్మెల్యేలు ఉన్నారు, అప్పుడెందుకు ప్రశ్నించలే, ఇప్పుడే బీసీలు ఎందుకు గుర్తొచ్చారు అనేది తను ఆలోచించుకోవాలి. మరి అప్పుడు లేని బీసీలకు ఇప్పుడే ఎందుకు వచ్చారు అనేది. చాలా మంది అప్పుడు ఉద్యమంలో పనిచేసిన మహిళలు ఉన్నారు కదా, బీసీ మహిళలు ఉన్నారు, చాలా కష్టపడిన మహిళలు ఉన్నారు, అన్ని రకాల అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు బీసీ లీడర్లు. మరి వాళ్ళ తరఫున పలానా నాయకుడికి అవకాశాలు ఉన్నాయి, మరి ఎందుకు ఇస్తలేవు, అందరు వీళ్ళు అవుతారు కదా, వీళ్ళకి ఇయ్యు అని చెప్పి ఏమన్నా బీసీ నాయకులు ఒక 10 మందికో 20 మందికో ఈ పదవులు ఇప్పించినని చెప్పమనండి. ఆ చరిత్ర లేదు కదా.